I never received a hate comment, madam. Madam, I got around 1 lakh comments so far on my videos. Hardly 10 hate comments రావచ్చు. అది ఎంత మనం మంచి పని చేసినా కొంతమంది ఉంటారండి. No, I'm not blaming them. I'm highlighting this fact. ఇప్పుడు నేను వెళ్ళి అఖిల్ వేస్ట్ గాడు, అఖిల్ తప్పు చేశాడంటే ఎవ్వరు నమ్మరు. ఆప్షనల్స్ కూడా మీరు ఓన్గానే ప్రిపేర్ అవ్వడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఆప్షనల్ మ్యాటర్కి వచ్చేసరికి ఇఫ్ యూ టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ కోచింగ్ ఆర్ సమ్ పర్సన్ ఆర్ సమ్ నోట్స్, ఇట్ వుడ్ బి ఎనఫ్. మీరు 3-4 ఇయర్స్లో చదవాల్సిన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ని 3-4 మంత్స్లో చదవాలి. సో దానికి ఐ హ్యావ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్. జిఎస్ మ్యాటర్కి వస్తే కోచింగ్ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అంటాను. ఇప్పుడు జిఎస్కి ప్రిపేర్ అవ్వాలి పర్ఫెక్ట్గా అంటే మీరు ఇచ్చే ఒక చిన్న అడ్వైస్ అంటే ఏం చెప్తారు? వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే దే గో ఫర్ ద షార్ట్ కట్. వెనేసే లక్ష్మీకాంత్ చదవాలి అంటే సార్ లక్ష్మీకాంత్ నోట్స్ పెట్టండి. వెనేసే ఎకనామిక్ సర్వే చదవాలంటే సార్ ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టండి. వెనేసే మ్యాపింగ్ చేయాలంటే సార్ ఇంపార్టెంట్ లొకేషన్స్ పెట్టండి. కిరణ్ సాయంపు మీ క్లోజ్ ఫ్రెండ్ అంటే కదా ఆయన? అవునా, నిజమే. సో కిరణ్ అన్నకి నాకు ఒక గుడ్ మ్యాచ్ ఏంటంటే వీసీ ఎగ్జామినేషన్ వెరీ సిమిలర్. మేము ఎగ్జామ్ని సిమిలర్గా చూస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఆ చెల్లి నేను రీసెంట్గా సెలెక్ట్ అయ్యి ఇంటికి వెళ్తున్నప్పుడు తన ఇంట్లోకి రానివ్వలేదు. భయ్యా మా దగ్గర ఒక ట్రెడిషన్ ఉంది, ఎప్పుడైతే మా భయ్యా ఇంటికి వస్తాడో హారతి ఇచ్చి బొట్టు పెట్టేసి నేను ఎంటర్ చేస్తాను. అడుగుతూ ఉంటారు నన్ను కింద కమెంట్ సెషన్లో పర్సనల్గా ఎలాంటి అమ్మాయి కావాలి. నేను కావాలని తను వదిలేను, బట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఇఫ్ షీ కెన్ అండర్స్టాండ్ దట్ వే, వాళ్ళు నాతో ఉండాలని ఎప్పుడు అనుకోరు, చూసి ముచ్చిపోతారు. సో ఐమ్ రెడీ. నా పిల్లల్ని నేనే పెంచాల్సి వచ్చిన హ్యాపీ 1 or 2 years. మీకు స్మితా సబర్వాల్ గారు బాగా ఇన్స్పిరేషన్ అని చెప్పని విన్నానండి. సో ఎందుకు అంటే ఏం చెప్తారు? అప్పుడు మేడం గారు సమ్ స్కీమ్ తీసుకొచ్చారు. 95% ఏదైతే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళ గ్రామానికి సమ్ ఫండ్స్ ఇస్తాం అట్లా అని. సో ఆ స్టైల్ నాకు బాగా నచ్చింది, క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్. బట్ నేను ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో స్మితా సబర్వాల్ నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను మేడం గురించి. ఈ మధ్య కొంచెం సివిల్ సర్వెంట్స్ న్యూస్లో ఎక్కువ ఉంటున్నారు, మీరు కూడా చూస్తూనే ఉంటారు. అయినా ఒక ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టడం అనేది నిజంగా ప్రపంచం మొత్తం ఒకసారి షేక్ చేసింది. యాజ్ ఏ పర్సన్, సివిల్ సర్వీసెస్ అని పక్కన పెట్టండి, యాజ్ ఏ పర్సన్ మీరు ఎలా అనుకున్నారు సార్? యాజ్ అ సివిల్ సర్వెంట్ కూడా ఐ కెన్ కామెంట్ అండి. ఇఫ్ సమ్వన్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద లా, ఇఫ్ సమ్వన్ ఈస్ చీటింగ్, వాళ్ళు అనుకుంటారు ఐ కెన్ సర్వైవ్ అని. బట్ వన్స్ యూ చీట్, so that is how it is wrong, it is plainly wrong, and I know her personally, to be very honest. Group 1 లేదా Group 2 టైంకి రిలీజ్ అవ్వవు, లేకపోతే ఇన్ని నేళ్ళు అసలు నోటిఫికేషన్స్ రావు అనేది ఒక టోటలీ నెగటివ్ సైడ్ ఉంది. యూపీఎస్సీకి ఇంతవరకు అలాంటి కళంకం లేదు యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. యూపీఎస్సీ ఇస్ సో ప్రాంప్ట్, వెరీ ట్రాన్స్పరెంట్ అని. ఇప్పుడు ఇలాంటి ఫేక్ న్యూసెస్ వల్ల కూడా ఇలా యూపీఎస్సీకి ఉన్న క్రెడిబిలిటీ పోతుందేమో అనేది నా బాధ అంతే. ఎవ్రీ పర్సన్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎలిగేషన్స్ వస్తాయండి, అండ్ వాళ్ళు అట్లా పడాలి, అగ్గిలో పడాలి. And at the end of the day, if there తప్పలేదు, యూపీఎస్సీ might be committing some mistake as well, we don't know. ఎగ్జాక్ట్లీ. అప్పుడు యూపీఎస్సీ క్రెడిబిలిటీ ఇవ్వదాకా ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అవుతుంది. ఎవరైనా సరే కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు మీలాగా ఒక బర్నింగ్ డిజైర్ తోటి నేను ఒక సాధించాలి, ఇది నా గోల్ అనుకున్నప్పుడు బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ అనేవి కూడా మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎస్, ఇది నా బ్యాడ్ ఫ్రెండ్షిప్, ఖచ్చితంగా నేను నుంచి బయటకు రావాలి అని రిఫార్మ్ అవ్వడం, తెలుసుకోవడం, మనల్ని మనం మార్చుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. సో అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? దిస్ ఇస్ సింపుల్ రూల్ అండి. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న లైఫ్లో అయినా సరే, ఇఫ్ సంథింగ్ కాంట్రిబ్యూటింగ్ పర్సనలీ టు యువర్ లైఫ్, మనకి రాదు, నీకు అసలే రాదు, నీకు అంత టాలెంట్ లేదన్నారు అనుకోండి, వాడు ఎంత పర్సనల్ ఫ్రెండ్షిప్ అయినా అక్కడ వరకు లిమిట్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ లైఫ్, ఇగ్నోర్. కానీ ఎంతవరకు సీనియర్స్ నోట్స్ ఉపయోగపడతాయంటే మీరు ఏం చెప్తారు? చాలా హెల్ప్ అవుతాయండి. అవునా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మోటివేషన్ ఇస్తుంది. ఇఫ్ సమ్వన్ ఈజ్ అప్లోడింగ్ దేర్ నోట్స్ అన్న ఒక దగ్గర పెట్టి స్కాన్ చేసి పీడిఎఫ్స్ చేసి అప్లోడ్ చేయడం, లాట్ ఆఫ్ వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు, దే ఆర్ అప్లోడింగ్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సార్ ఇప్పుడు 2024 మెయిన్స్ ఒకటి ఉంది, లేదా 2025కి ప్రిలిమ్స్ ఒకటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని కొన్ని డూస్ అండ్ డోంట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? అది చాలా డిస్కస్ చేసాం మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ టేక్ షార్ట్ కట్స్. యూపీఎస్సీ ఏం ఛాలెంజెస్ మీ పైన ఇసురుతుంది, ఒకసారి అవి అర్థం చేసుకోండి. ఏం డిమాండ్ చేస్తుంది, అవి పెంచుకోనికి ట్రై చేయండి. ఈ జర్నీలో ఎన్నేళ్లుగా ఎక్కడా ప్రేమలో పడలేదా? నా లవ్ ఆల్రెడీ ఉంది, దట్ ఈస్ యూపీఎస్సీ.
సో ఇట్లా థాట్స్ ఇంకా ఎవాల్వ్ అవుతున్నాయి. సో ఈ ఎవాల్యుయేషన్ ఆఫ్ థాట్స్లో ఇంకా లవ్ అనేది చాలా రిస్కీ ఫర్ మీ అట్లీస్ట్. సో అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్. నో థాట్స్ మేడం. ఇప్పుడు సోఫార్ ఇన్ని రోజులు నాకు ఒకటే టార్గెట్ ఉండేది, ఐఏఎస్ అవ్వాలి అని. I became IAS because of my father, for my father.